సండే మాత్రం మెస్ భలే ఉంటుంది అబ్బా. ఏదో ఒక స్వీట్ కానీ అట్లా స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. చపాతి ఇంకా స్వీట్. మనం సౌత్ మెస్ కాడికి వచ్చినాము. అండ్ సౌత్ మెస్ని సండే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నాను. అమ్మాయిలకి మాత్రం మొక్కలు కొంచెం ఎక్కువ వేస్తారండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అండ్ ఈరోజు వచ్చేసి సండే. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. క్షేమంగా వెయ్యి మంచిగా తినేసి వద్దాం. సండే మాత్రం మెస్ భలే ఉంటుంది అబ్బా. ఏదో ఒక స్వీట్ కానీ అట్లా స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. సో ఇంకా తినేకి వెళ్దాం పదండి. ఇంకా సో ఇప్పుడే మెస్ ఓపెన్ చేసినారు. ఓపెన్ చేయగానే సండే కదా, మార్నింగ్ ఎవడు లేడు. డైరెక్ట్గా 10:30, 11కి లేచి టక్కన వస్తారు. ఇంతమంది ఉన్నారు జనాలు స్టార్టింగ్లోనే. అండ్ ఈరోజు ఏమేమి పెట్టినారో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి అన్నం ఊరంతా పెట్టరా, చాలా ఎక్కువ వద్దు. సండే పూట్ల అన్నం తక్కువ తినాలా, ఎందుకంటే స్వీట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇదన్నమాట సండే అయితే ఇన్ని రకాలు పెడతారు. సో ఇది చపాతి, ఇంకా స్వీటు అండ్ సాంబారు, ఆలు కర్రీ, వైట్ రైస్ అండ్ పకోడీలు కూడా పెట్టినారు. పకోడీలు మాత్రం బాగుంటాయి బ్రో. సో గాయస్, మన నార్త్ మెస్లో ఎట్లుందో చూసినారు కదా, ఏమేమి పెట్టినారో. సండే వచ్చేసి మనం సౌత్ మెస్ కాడికి వచ్చినాము. అండ్ మెస్లో ఏమేమి పెట్టినారో కూడా చూసేద్దాం. హాయ్ గాయ్స్, ఇందాక కేదర్ గారు చెప్పినట్టు సౌత్ మెస్ని సండే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నాను. సౌత్ మెస్ అంటే తెలిసిందే, 6 మంత్స్కి 10,000 కడతారు. 1 ఇయర్కి వచ్చేసరికి 20,000. మేమైతే 6 మంత్స్ పెట్టుకున్నాము. అండ్ 3 మంత్స్కి కూడా వచ్చింది. ఇంకొచ్చేసరికి దీని మెనూ మొత్తం ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది. ఇది ఒక్క మెస్సే, అబ్బాయిలు అమ్మాయిలు ఒకే మెస్లో తింటారు. అంటే పక్కపక్కనే కూర్చోరు, కొంచెం డిస్టెన్స్, కానీ ఒకే మెస్లో తింటారు. అబ్బాయి ఎండలు మాత్రం ఫుల్ అబ్బా, గొడుగు అయితే. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట, అంటే ఇంటర్నేషనల్ బాయ్స్ హాస్టల్ పైన. సో అంతకుముందు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండే, అది తీసేసి ఇప్పుడు సౌత్ మెస్ పెట్టారు. ఇది ఎంట్రన్స్ అండ్ దిస్ ఈజ్ మై మెస్ కార్డ్. ఇదైతే కంపల్సరీ ఇట్లా ఉంటుంది. ఇక్కడ డెఫినెట్గా మెస్ కార్డ్ చెకింగ్ ఉంటుంది. మన మెస్ కార్డ్ మీద ఇక్కడ ఉండే నెంబర్ని ఆ బుక్లో ఎంటర్ చేసుకుంటారు. పిక్స్ అట్లా 84 ప్లేట్స్, సౌత్ మెస్ ప్లేట్స్. ఇటు అమ్మాయిలు అండ్ అటు అబ్బాయిలు. చాలా చిన్నదే మెస్, బట్ పర్లా we can. ఈరోజు సండే కాబట్టి బిర్యానీ. ఈ అన్న మా చెఫ్, తెలుగు చెఫే, బాగా చేస్తారు అంతా. ఈరోజు మేము చికెన్ ఫ్రై చేయమని అడుగుతున్నాం, చేస్తా అంటాడు. ఇది నాన్ వెజ్, ఇది వెజ్. కర్రీ కూడా ఉంటుంది. అండ్ ఇదేంటో మరి మనకే తెలీదు. అమ్మాయిలకి మాత్రం మొక్కలు కొంచెం ఎక్కువ వేస్తారండి. రైతా ఆల్సో ఇస్ దేర్. ఇక్కడ లోపల వంటలు జరుగుతాయి. మనం చూపించకూడదు, అది వంటలు ఉంటాయి. రైతా కూడా వచ్చేసింది ఇప్పుడే. కూర్చొని
తీరిగ్గా అసలు మెనూ ఎలా ఉంటుంది అంతా డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ మై ప్లేస్. హలో గైస్, అన్న అయితే రివ్యూ కనుక్కోవటానికి రోజు వస్తాడు, ఎలా ఫుడ్ ఉందా ఎలా ఉందా అని. ఈరోజు అయితే సండే కాబట్టి చికెన్ బిర్యానీ పెట్టేశారు. అలా మన మెస్లో అయితే వీక్లీ 2 times చికెన్ అయితే పెడతారు. ఒకసారి కర్రీ రూపంలో, ఒకసారి దమ్ బిర్యానీ రూపంలో. 2 times ఎగ్ పెడతారు. మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసరికి పులిహోర, ఊతప్పం, వడ, పునుగులు ఇలా చాలా రకాలు ఉంటాయి. 4 types ఆఫ్ రైసెస్ అయితే పెడతారు. ఒకరోజు కోకోనట్ రైస్, ఇంకా వెజ్ రైస్లు అయితే పెడతారు. అదైతే పొట్ట ఫిల్ అయింది. ఇటు సైడ్ ఉంటాయి హ్యాండ్ వాష్లు వచ్చేసరికి. ఇక్కడ ప్లేట్ పడేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఈరోజుకైతే సౌత్ మెస్. సండే టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, నార్మల్ డే వర్కింగ్ డేస్ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. వర్కింగ్ డేస్ టైమింగ్స్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 11 నుంచి 2 దాకా అయితే ఉంటుంది. సండే టైమింగ్స్ వచ్చేసరికి ఓన్లీ 11 నుంచి 1 దాకే ఉంటుంది. సండే అని కాదు, హాలిడేస్ ఉన్న టైమింగ్స్ ప్రతి ఒక్కటి అట్లానే ఉంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ టైమింగ్స్, ఈవినింగ్ డిన్నర్ టైమింగ్స్ అయితే సేమే. మార్నింగ్ 7 to 8 టిఫిన్, ఈవినింగ్ కూడా డిన్నర్ కూడా 7 to 8. అది హాలిడేస్ ఇదేం లేదు, మధ్యాహ్నం ఒక్కటే హాలిడేస్కి వర్కింగ్ డేస్ టైమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇంక ఇదైతే సౌత్ మెస్ వ్లాగ్. సో అది గైస్, ఇంకా ఈరోజు సండే మన నార్త్ మెస్లో ఏం పెట్టినారు, సౌత్ మెస్లో ఏం పెట్టినారు, నార్మల్ కూడా ఏమేమి పెడతారని మీ అందరికి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. నిజంగా బ్రో, నేను తిన్నా కాబట్టి చెప్తున్నా, సౌత్ మెస్ అయితే మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడంటే స్టార్టింగ్ ఫస్ట్ సెమ్లో వచ్చినప్పుడు తిన్నాను అనమాట. అంటే లైక్ పేరెంట్స్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చింటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి తిన్నాను. అప్పుడు చికెన్ బిర్యానీ పెట్టినారు, మస్తు ఉండే బ్రో నిజంగా. అంటే కట్టుకుందాం అనుకున్నాను, బట్ కట్టుకోలే. ఒకవేళ చూడాలా కట్టుకుంటే నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్కో కట్టుకోవాలని నేను కూడా ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనేటట్లయితే మాత్రమే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేద్దండి అబ్బా. కింద నా సబ్స్క్రైబ్ పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది. ఆ గంట బొమ్మ నొక్కితే మనం ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అది ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరికీ అయితే వచ్చేస్తా. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.